షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి కాలభైరవ టెంపుల్ ఉంటుంది కదా, ఆ దేవుడికి అక్కడ వాళ్ళు నైవేద్యంగా ఏమిస్తారంటే దారు అంటే కళ్ళు పోస్తారన్నమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా, మేము కూడా విని షాక్ అయ్యాము అదేంటి ఇలా అని. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము హాలిడేస్ అయిపోయి భూపాల్కి వచ్చాము కదా, ఈసారి మాతో పాటు అమ్మ చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చారని మాకు దగ్గరలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మహాంకాళేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళామన్నమాట. సో మా దర్శనం ఎలా అయింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. మేము వెళ్ళింది సండే, అంటే ఆ నెక్స్ట్ డే మనకి సోమాది అమావాస్య. చాలా రష్ ఉంది. దర్శనానికి మాకు 5 to 6 hours పట్టిందనమాట. చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది అయింది. అసలు మేము ఎన్నోసార్లు వెళ్ళాం కానీ 4 to 5 times ఎప్పుడు ఇలాంటి రష్ చూడలేదు. ఎప్పుడు అలా వెళ్ళి దర్శనం కూడా చాలా హ్యాపీగా అయిపోయింది. ఈసారి మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది. సో చూసారా, ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్. మనం టెంపుల్కి వెళ్ళే మధ్యలో ఇవన్నీ మనకి దర్శనం ఇస్తాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మేము ఇక్కడ మార్నింగ్ 6 కల్లా దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇది చూసే లైన్ స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లోనే ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్లో ఆ శివలింగానికి ఎలా అభిషేకం చేస్తున్నారో మొత్తం చూడవచ్చు. సో చూసారా, గర్భగుడి దగ్గరకు వచ్చాము. అక్కడికి కూడా వెళ్ళినాక అసలు ఒక్క నిమిషం కూడా మనకి కళ్ళారా చూసుకొని భాగ్యం కూడా లేదు. పోలీసులు అయితే పుష్ చేస్తూనే ఉన్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. చూసారు కదా, అందుకు కింద ఉంది గర్భగుడిలో. మనం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఎంతో దూరం నుండి భక్తులు వస్తారు, వాళ్ళకి జస్ట్ ఒక్క నిమిషం ఆపి కళ్ళారా చూసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు కదా. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత భారతమాత మందిర్ ఉంది. తర్వాత మేము 51 శక్తి పీఠాలలో ఒకటైన హరసిద్ధి మాత ఆలయానికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా రష్ ఉండే. దర్శనం అయిపోయింది. ఇక్కడ ఈ 2 పెద్ద దీపస్తంభాలు ఉన్నాయి కదా, ఇవి మనకి సాయంత్రం టైంలో వెలిగిస్తారనమాట. మేము లైన్లో ఉన్నప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఎవరిదో చైన్ పోయింది, దొంగతనం చేశారని. అది వినగానే మాకైతే చాలా భయం వేసింది. వెంటనే మేము కవర్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. ఆ ఉజ్జయిని మహాంకాళేశ్వరుడికి కాపలదారుడుగా కాలభైరవుడు ఊరి బయట ఉంటాడనమాట. సో కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా చాలా రష్, ఎంత భీడు ఉందంటే చాలా రష్ ఉందనమాట. ఎప్పుడు వెళ్ళినా 1 hourలో దర్శనం అయిపోయేది. ఈసారి మాత్రం 5 to 6 hours పట్టింది. మేము లైన్లోకి వెళ్ళాం, మళ్ళీ మధ్యలో పిల్లలు ఏడుస్తున్నారని మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఆ తర్వాత అమ్మ చెల్లి ఒకసారి వెళ్ళారు, తర్వాత నేను మా అన్న తర్వాత వెళ్ళాము.
మేము దర్శనం చేసుకుని వచ్చేంత వరకు పిల్లలు పడుకునే ఉన్నారు. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చాలామంది ఆ దేవుడి కాలభైరవుడికి నైవేద్యంగా దారు అంటే కళ్ళు, బీరు కానీ అలాంటివి సమర్పిస్తున్నారన్నమాట. కాలభైరవుడి దర్శనం అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు హరసిద్ధి మాత మందిర్కి వచ్చాము. ఈ 2 పెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి కదా, వాటి యొక్క దీపారాధన కోసం మళ్ళీ వచ్చామన్నమాట. ఇది 6:30 to 7 ఆ మధ్యలో చేస్తారు. ఇది నేను యూట్యూబ్లో చూడడమే తప్ప ఇలా ఫస్ట్ టైం లైవ్లో చూడడం అన్నమాట. ఆ టైంలో ఎవరిని టెంపుల్ లోపలికి అలో చేయరు. చాలా పెద్ద పెద్ద చప్పుళ్ళతో అయ్యగారుల మంత్రాలతో చాలా ఘనంగా చేస్తారు. ఇదే టైంలో మనకి క్షిప్రా నదికి కూడా గంగా నదికి వేసినట్టు గంగా హారతి లాగా ఇక్కడ క్షిప్రా నదికి కూడా హారతి ఇస్తారన్నమాట. కమింగ్ వీడియోస్లో నేనెవరు, మా ఫ్యామిలీ ఏంటి, మేము ఎక్కడ ఉంటున్నాము, మేము భూపాల్కి ఎందుకు వచ్చాము అనే వీడియోస్ గురించి, నేను భూపాల్కి వచ్చిన కొత్తలో నేను ఎక్స్పీరియన్స్ అయిన గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అవన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో కూడా చెప్తాను. సో ఇక్కడ చూసారు కదా, మనకి 51 శక్తి పీఠాలలో ఒకటైన హరసిద్ధిమాత టెంపుల్కి ఇలా 2 ధ్వజస్తంభాలకి ఇలా దీపారాధన చేస్తున్నారో, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూడడం కానీ ఇప్పుడు మాత్రం లైవ్లో చూస్తున్నాను. నైట్ అయితే ఇంకా వ్యూ బాగుంటుందన్నమాట. ఎప్పుడు ఉజ్జయిని వచ్చి ఇక్కడ ధర్మశాలలో కానీ యాత్రి నివాస్లో కానీ స్టే చేస్తాము. అవి మాకు చాలా సేఫెస్ట్గా అనిపిస్తుంది. అలాగే టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి, చాలా నీట్గా కూడా ఉంటాయి. పర్ డే 1500 అలా తీసుకుంటారన్నమాట. ఆ తర్వాత మేము క్షిప్రా నది ఒడ్డున రామఘాట్ దాకా అలా ఈవినింగ్ టైంలో ఆరతికి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ డే మనకి సోమవారం అమావాస్య కావడం వలన ఇక్కడ భక్తులు స్నానం కూడా చేస్తున్నారు. నది స్నానాలు, దీపారాధన లాంటివి కూడా చేస్తున్నారు. మేము మాత్రం జస్ట్ వాటర్లో స్ప్రింకిల్ చేసుకున్నాము. ఆ వాటర్ చూడగానే మాకు భయం వేసింది, అసలు ఎంత పొల్యూటెడ్గా ఉన్నాయో చూసారు కదా. సేమ్ మనకి గంగా హారతి లాగానే ఇక్కడ ఈ క్షిప్రా నదికి కూడా 6:30 to 7 ఆ మధ్యలో గంగా హారతి టైప్లోనే క్షిప్రా నది కూడా హారతి ఇస్తారు. जिस किसी को शिप्रा का आरती करना है वो कर सकता है। అందరూ వచ్చిందా? చేయరు. ఇక్కడ మేము కూడా క్షిప్రా నదికి ఇలా హారతిని ఇస్తున్నామన్నమాట.
దీపారాధన చేసి ఆ గంగా అదే ఆ క్షిప్రా నదిలో వదిలేస్తున్నాము. ఇక్కడ మేము సాటర్డే వచ్చాము కదా, సాటర్డే నైట్ ఇక్కడ ఈ రూమ్లోనే స్టే చేసాము. ఇది మేము స్టే చేసింది టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హరసిద్ధిమాత టెంపుల్కి ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది మేము సేత్ మురళీధర్ మానసింగ యాత్రి నివాస్లో స్టే చేసాము. ఈ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. హరసిద్ధిమాత టెంపుల్కి ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇలా ధర్మశాలలో యాత్రి నివాస్లో స్టే చేస్తాము. ఆ లైన్లోనే చాలా మనకి హోటల్స్ ఉంటాయి అన్నమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.